ప్రతిభ ఉన్న ఆదరణకు నోచుకోలేని పరిస్థితి కడప జిల్లా ప్రొద్దుటూరులోని చేనేత వృత్తి కార్మికులకు ఎదురవుతోంది. ప్రొద్దుటూరుకి చెందిన ఆడిటర్ పొలానికి వరదరాజులు కుటుంబ పూర్వం చేనేత వృత్తిపై ఆధారపడి జీవించేది. వరదరాజులు తండ్రి పోలంకి పెద్దరామయ్య కుట్లు లేకుండానే పూర్తిగా మగ్గంపైనే ప్యాంటు, జాతీయ జెండాను అప్పట్లోనే తయారు చేశారు. 1940 మార్చి 25న కడపలో ఏర్పాటు చేసిన జిల్లా ఇండస్ట్రియల్ కమర్షియల్ మ్యూజియంలో దీనిని ప్రదర్శించారు. మనోడి ప్రతిభను గుర్తించిన అప్పటి తమిళనాడు మంత్రి వివి గిరి పోలంకి రామయ్యకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తన తండ్రి ప్రతిభను గుర్తించిన అప్పటి మున్సిపల్ శాఖాధికారి ఆయనకు చేనేత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన ఉద్యోగాన్ని తిరస్కరించారు. తన తండ్రి పోలంకి పెద్దరామయ్య కుట్టిలేని ప్యాంట్, జాతీయ జెండాను తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వంలోనే ప్రశంసలు పొందడం గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. మేమంతా కుటుంబ సభ్యులేము. మా తమ్ముడు ప్రస్తుత సమాజంలో నేతన్న ప్రతిభను గుర్తించేవారే లేరని, వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదని అంటున్నారు. దేశానికి రైతు ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. నేతన్నలకు సబ్సిడీపై మగ్గానికి సంబంధించిన పరికరాలను ప్రభుత్వం అందించాలని కోరుతున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు, వ్యపరాల, మైల, దొమ్మరాల, నంద్యాల, మరుగుడి, ప్రొద్దుటూరు, కాశీపేట, మాధవరం, పుల్లంపేట ప్రాంతాల్లో అత్యధికంగా ప్రజలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవానికి ప్రజలు అందరూ ఖాదీ, ఆప్కో వస్త్రాలను ధరించాలని పిలుపునివ్వడం సంతోషమని, చేనేతలకు ప్రభుత్వం ఆపణహస్తం అందించి కార్పొరేషన్ల ద్వారా వారికి సబ్సిడీ రుణాలు అందించి వారికి ఆపరేల్ పార్క్ ఏర్పాటు చేయాలని, నేతన్న వృత్తిని కనుమరుగు కాకుండా చూడాలని వారు కోరుతున్నారు. కనపరచాలనే ఉద్దేశంతో 1940 సంవత్సరంలో మొగ్గంలో ట్రౌజర్ నేయడం జరిగింది. ఎక్కడ కుట్లు లేకుండా అంత మొగ్గంలోనే ప్యాంట్ ట్రౌజర్ తయారైంది. ఇది ప్యాంటు బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా కుట్లు లేవు. సైడ్ లో జోబి కోసం కూడా ఈ మాదిరి కటింగ్ చేయడం జరిగింది. ఇదంతా మొగ్గంలోనే తయారు చేయడం జరిగింది. ఇది సెమీ ఫినిష్డ్. ఒరిజినల్ గా ఉండేటువంటిది 1940లో తను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసినప్పుడు ఈ వివి గిరి గారు 1940లో ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు. ఆంధ్ర ప్లస్ తమిళనాడు అంతా కలిసి ఇంగ్లీషుల పీరియడ్లో ఆయన ఓపెనింగ్ చేసినప్పుడు ఈ యొక్క ప్యాంటును చూసి ఇంత ప్రతిభ కనపరిచినారని చెప్పి చాలా సంతోషపడి ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది లేదు. సాధారణంగా స్టిచ్చింగ్ లేకుండా ప్యాంటు మొగ్గలో నేసినట్టే చాలా పనితనం ఉందని చెప్పొచ్చు. ఆ కాలంలో అగ్గిపిట్టలో చీర నేస్తానని అన్నారు. కానీ మా నాన్నగారు తన ప్రతిభను చూపించుకునే దానికోసమే ప్యాంటు వితౌట్ స్టిచ్చింగ్, ఎక్కడ కూడా స్టిచ్చింగ్ లేదు. జోబి కోసం కూడా ఈ మాదిరి ఇది పెట్టాడు. చాలా వాళ్ళ తెలివి చాలా అమోఘమైంది. ఆ తెలివి గురించి వాళ్ళు వివి గిరి గారు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ వల్ల మున్సిపల్ హై స్కూల్లో వారికి వీవింగ్ టీచర్ పని ఇచ్చారు. కానీ వాళ్ళ వృత్తిరీత్యా దాన్ని ఎక్కువ కాలం చేయకుండా పద్మశాలీలు వృత్తిరీత్యా చాలా తెలివి గలవారు. చూడండి, ఫోల్డింగ్ కూడా చూడండి, ఫోల్డింగ్ కూడా ఎక్కడ కుట్టు అనేదే లేదు. సాధారణంగా ఆలోచన చేయొచ్చు, అదే కుట్టు లేకుండా ఎట్లా ఉంటుంది అనేది. ఇది చాలా తెలివిగా. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలు ఎంతో ప్రతిభగలైనటువంటి వ్యక్తులు, కానీ ఇంత ప్రతిభగలైన ప్రొద్దుటూరులోనే ఉన్నటువంటి ఎంతో ప్రతిభగలైనటువంటి వ్యక్తులు పోలంకి పెద్దరామయ్య గారు 1940 సంవత్సరంలోనే వితౌట్ కటింగ్, వితౌట్ స్టిచ్చింగ్తో ఒక ప్యాంటు నేయడం జరిగింది. అంతేకాకుండా ఒక నేషనల్ ఫ్లాగ్ కూడా, ఒక జాతీయ జెండాను కూడా ఎలాంటి కుట్టు లేకుండా, కటింగ్ లేకుండా తయారు చేయడం జరిగింది. అందుకు తన ప్రతిభను గుర్తించి ఆ కాలంలోనే వివి గిరి గారు అతనికి ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో
వీవింగ్ మాస్టర్గా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అందుకు నాకెంతో చాలా గర్వంగా ఉండడం వలన ఈ ప్రపంచానికి ఈ చేనేతలకు ఆ కాలంలో ఇంత ప్రతిభ కలిగిన వ్యక్తులు ప్రొద్దుటూరులో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రతిభ కనుమరుగై ఉంది. దీన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా చేనేతలకు చేయూతనివ్వాలి. ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం అయితేనేమి, ఈ చేనేతలకు ఎలాంటి చేయూతనివ్వకుండా నిలువరించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముందు ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా చేనేతలకు ఎంతో చేయూతనిచ్చి చేనేతలకు చీరలు కానీ పంచెలు కానీ తయారు చేయడానికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి చేయూతనివ్వడం జరిగింది. ప్రస్తుతం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేతలకు చేయూతనిచ్చి వాళ్ళ యొక్క జీవన విధానానికి ప్రోత్సాహాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా